మీకు తెలుసా టెస్ట్ క్రాస్ అనే కాన్సెప్ట్ ఎందుకొచ్చిందో? మీకు ఒకవేళ ఒక ఫినోటైప్ ఇచ్చారు. ఫర్ సపోజ్ ఫినోటైప్ అంటే ఏదైనా చెట్టు టాల్‌గా ఉందనుకోండి. టాల్‌గా ఉన్న చెట్టులో ఐదర్ క్యాపిటల్ టీ అనొచ్చు ఉండొచ్చు. లేదా క్యాపిటల్ టీ, స్మాల్ టీ అని ఉండొచ్చు. ఈ రెండిటి విషయాలను తెలుసుకోనీకి అంటే ఈ టాల్ యొక్క దాంట్లో క్యాపిటల్ టీ ఉందా? క్యాపిటల్ టీ, స్మాల్ టీ ఉందా? అనే దాన్ని తెలుసుకోనీకే మీకు టెస్ట్ క్రాస్ వచ్చింది. సో, టెస్ట్ క్రాస్‌లో మీకు హైబ్రిడ్ గాని, రెసెసివ్ పేరెంట్ కానీ, టెస్ట్ క్రాస్ యొక్క రేషియో 1:1 ఎందుకొస్తది? సో, టెస్ట్ క్రాస్ చేశాక మీకు రిజల్ట్స్ ఇలాంటివి వస్తే, దీంట్లో ఏది టెస్ట్ క్రాస్ కరెక్ట్‌గా ఉంది? దానివల్ల మీకొచ్చిన ఆఫ్‌స్ప్రింగ్‌లో ఎలాంటి క్యారెక్టర్, ఎలాంటి జీనోటైప్ ఉంది అనేవి తెలుసుకోవాలనుకుంటే, ఈ ఫుల్ వీడియో చూడండి. అందులో మీకు క్లియర్‌గా ఎలా మేము టెస్ట్ క్రాస్ చేస్తాం? ఎందుకు టెస్ట్ క్రాస్ చేస్తారు? టెస్ట్ క్రాస్ చేసేటప్పుడు హైబ్రిడ్స్ అనేవి ఎందుకొస్తాయి? ఈ వాటి గురించి డిస్కస్ చేశాం. సో, టెస్ట్ క్రాస్ ఎందుకు హైబ్రిడ్స్‌తోనే చేస్తారు? నార్మల్ దాంట్లో చేయొచ్చు కదా! ఎందుకు చెయ్యరు? వీటి గురించి కూడా డిస్క్రిప్షన్‌లో ఉంది. So if you want to learn about the full concept on the test cross, and we also did the test cross with one question of the PYQ, then you can access the long video, then you can know about what is the test cross and with one question. So ఇలాంటి కంటెంట్ కోసం మా ఛానల్‌ని ఫాలో అవ్వండి. సబ్స్క్రైబ్ చేసుకోండి. వీలైతే షేర్ చేయండి.